నిజం చెప్పండి, మీ వాట్సాప్ కో ఫేస్బుక్ కో ఎప్పుడైనా మెసేజ్ వచ్చిందా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్లు కేవలం 10 ఏళ్లే ఉండాలన్నారు, ఆ తర్వాత తీసేయమన్నారు. కానీ మన రాజకీయ నాయకులే ఓట్ల కోసం వీటిని పొడిగిస్తూ ఉన్నారు అని ఖచ్చితంగా చూసే ఉంటారు. ఈ ఒక్క మాటను పట్టుకొని సోషల్ మీడియాలో ఎంత పెద్ద డిబేట్లు జరుగుతాయో మనందరికీ తెలుసు. మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఎవరొకరు ఈ మాట అనడం వినే ఉంటారు, అవునా? కానీ ఒక్క నిమిషం ఆలోచించండి. వందల ఏళ్ల వివక్షను రూపుమాపడానికి రాత్రింబవల్లో కష్టపడి రాజ్యాంగం రాసిన ఒక మేధావి కేవలం 10 ఏళ్లలో అంతా మారిపోతుంది అని నమ్ముతారా? అసలు అంబేద్కర్ గారు నిజంగానే 10 ఏళ్ల టైం లిమిట్ అడిగారా, లేక మనల్ని ఎవరో దారుణంగా తప్పుదో పట్టిస్తున్నారా? ఈ రోజు ఈ వీడియోలో ఈ వాట్సాప్ ముచ్చట్లకి, ఫేస్బుక్ ప్రచారాలకి చారిత్రక ఆధారాలతో గట్టిగా సమాధానం చెప్పబోతున్నాను. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ రోజు మీ మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు కొన్ని బయటపడబోతున్నాయి. రిజర్వేషన్లు అనగానే మన వాళ్ళు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారో తెలుసా? చదువు, ఉద్యోగాలు, ఎలక్షన్లు అన్ని రిజర్వేషన్లు కలిపి ఒకటే అనుకుంటారు. కానీ రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు 2 రకాలు. మొదటిది రాజకీయ రిజర్వేషన్లు, అంటే ఎలక్షన్లలో ఎంపీ ఎమ్మెల్యే రిజర్వ్ సీట్స్ ఉంటాయిగా, ఆ రిజర్వేషన్లు. రెండవది మన జీవితాలను మార్చే విద్య మరియు ఉద్యోగ రిజర్వేషన్లు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఈ 10 ఏళ్ల గడువు పెట్టింది కేవలం రాజకీయ రిజర్వేషన్లకు మాత్రమే. ఉద్యోగాలకి, చదువులకి ఇచ్చే రిజర్వేషన్లకి అంబేద్కర్ గారు ఎలాంటి కాల పరిమితి పెట్టలేదు. సమాజంలో వివక్ష ఉన్నంత కాలం ఇవి ఉండాలి అని చాలా స్పష్టంగా రాశారు. ఈ చిన్న లాజిక్ వదిలేసి రిజర్వేషన్లు కేవలం 10 ఏళ్లే అని ఎలా ప్రచారం చేస్తారు చెప్పండి? పోనీ రాజకీయ రిజర్వేషన్లలో ఆ 10 ఏళ్ల గడువైన అంబేద్కర్ గారు అడిగిందేనా అంటే అస్సలు కాదు. ఇక్కడే మీరు అసలు హిస్టరీ తెలుసుకోవాలి. రాజ్యాంగం రాయడానికి 22 కమిటీలు పనిచేస్తే అందులో మైనారిటీ హక్కుల కమిటీ అని ఒకటి ఉండేది. దానికి చైర్మన్ ఎవరో తెలుసా? మన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆ రోజుల్లో దేశ విభజన జరిగి పాకిస్తాన్ విడిపోయిన కంగారులో రాజ్యసభ ఉంది. అప్పుడు పటేల్ గారి నేతృత్వంలో కమిటీ ఏం భావించిందంటే, దేశానికి స్వాతంత్రం వచ్చింది కదా, మన ప్రజాస్వామ్యం సరిగ్గా నడిస్తే ఒక 10 ఏళ్లలో అందరూ సమాన స్థాయికి వచ్చేస్తారు, ఆ తర్వాత ఈ ప్రత్యేక సీట్లు అవసరం లేదు అని నమ్మింది. అలా కమిటీయే 10 ఏళ్ల గడువును ప్రతిపాదించింది తప్ప అంబేద్కర్ గారు కాదు. రాజ్యాంగ సభలో అంబేద్కర్ గారి రియాక్షన్. మరి 299 మంది సభ్యులున్న రాజ్యాంగ సభలో అంబేద్కర్ గారు ఈ 10 ఏళ్ల కాల పరిమితికి ఒప్పుకున్నారంటే అస్సలు ఒప్పుకోలేదు. ఆయన దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. 1949 ఆగస్టు 25న రాజ్యాంగ సభ రికార్డుల్లో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పటికీ ఉన్నాయి. ఆ రోజు ఆయన ఏమన్నారో తెలుసా? నేను వ్యక్తిగతంగా ఇంకా ఎక్కువ కాలం రిజర్వేషన్లో ఉండాలని పట్టుపట్టడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నా ప్రజలు ఇంకా అందరితో సమాన స్థాయికి రాలేదు. ఈ సభ వారికి మరింత ఎక్కువ సమయం ఇచ్చి ఉంటే చాలా బాగుండేది. ఇది ఆయన సొంత మాట. నిజానికి ఆయన రాసిన రికార్డుల్లో కనీసం 25 నుంచి 40 ఏళ్ల టైం అడిగారు. కానీ ప్రజాస్వామ్యంలో మెజారిటీ సభ్యులదే కదా నిర్ణయం. సభలోని మెజారిటీ లీడర్స్ 10 ఏళ్లకే పట్టుపట్టడంతో డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా సభ నిర్ణయానికి కట్టుబడి ఆయన ఆర్టికల్ 334ని రాయాల్సి వచ్చింది. అది ఆయన ఇష్టపూర్వకంగా చేసింది కాదు, అదొక పొలిటికల్ కాంప్రమైజ్. అంబేద్కర్ గారి మాస్టర్ ప్లాన్. కేవలం 10 ఏళ్లలో 100 ఏళ్ల కుల వివక్ష అంతం కాదని అంబేద్కర్ గారికి ముందే తెలుసు. కాబట్టి ఆయన రాజ్యాంగంలో అదిరిపోయే ట్విస్ట్ పెట్టారు. ఒకవేళ 10 ఏళ్ల తర్వాత కూడా అణగారిన వర్గాల పరిస్థితి మారకపోతే పార్లమెంటు రాజ్యాంగ సవరణల ద్వారా ఈ గడువును పెంచుకోవచ్చు అనే నిబంధనను ఆయనే చేర్చారు. ఆయన ఊహించినట్లే 1960కి వచ్చేసరికి సమాజం మారలేదు. అందుకే అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి 10 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వం దీన్ని పొడిగిస్తూనే వస్తుంది. ప్రస్తుతం రాజకీయ రిజర్వేషన్ల కాల పరిమితి 2030 దాకా ఉంది. ఇక ఉద్యోగ, విద్యా రిజర్వేషన్లకు వస్తే వాటిని కోర్టులు కూడా తెచ్చేంత పటిష్టంగా మార్చిన అసలు శిల్పి అంబేద్కర్ గారే. వాటికి ఎక్కడా ఎండ్ కార్డ్ పెట్టలేదు. ఎందుకంటే చదువు, ఉద్యోగం అనేవి ఒక తరం నుంచి ఇంకో తరానికి మారే జీవితాలు. అది 10 ఏళ్లలో సాధ్యం కాదని అంబేద్కర్ గారికి తెలుసు. మన కళ్ళ ముందే ఉన్న నిజం. అసలు రాజకీయ రిజర్వేషన్లు ఎప్పటిదాకా ఎందుకు ఉన్నాయి అనే క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోవాలంటే ఎక్కడా వెతకక్కర్లేదు. మన ఏపీ తెలంగాణ పాలిటిక్స్ ని ఒక్కసారి గమనిస్తే అంతా మీకే అర్థమైపోతుంది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 175 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇందులో ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ సీట్స్ 36, పోతే మిగిలినవి 139 జనరల్ సీట్లు. నిన్న కాక మొన్న జరిగిన 2024 ఎలక్షన్లో ఈ 139 జనరల్ సీట్లలో ఏ ఒక్క ప్రధాన పార్టీ అయినా ఒక్కటంటే ఒక్క ఎస్సీ లేదా ఎస్టీ అభ్యర్థిని నిలబెట్టిందా? లేదు.
గెలిచిన ఆ 139 మందిలో బీసీ ఎమ్మెల్యేలు 28, ఓసీ ఎమ్మెల్యేలు అక్షరాల 111 మంది. తెలంగాణకు వస్తే తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ సీట్లు ఉంటే ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ సీట్స్ 31, మిగిలినవి 88. ఈ 88 జనరల్ సీట్లలో ప్రధాన పార్టీల నుండి పోటీ చేసిన ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎంతో తెలుసా? అక్షరాల 0. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ ఆనాడే రాజ్యాంగంలో రాజకీయ రిజర్వేషన్లు పెట్టకపోయి ఉంటే ఈ రోజు ఎస్సీ ఎస్టీలకి కనీసం ఎమ్మెల్యే అయ్యే అవకాశం అన్నా వచ్చుండేదా? రాదు కదా. ఈ కుల వివక్ష మారినంత కాలం రిజర్వేషన్లు అవసరం అని అంబేద్కర్ గారు ఆనాడే ఆలోచించారు. 1951లో పంజాబ్లో జరిగిన సభలో అంబేద్కర్ గారు ఇలా అన్నారు: సమాజంలో కుల వివక్ష అంటరానితనం ఎంతకాలం ఉంటాయో అంతకాలం రిజర్వేషన్లు ఉంటాయి అని అన్నారు. కాబట్టి ఇకనైనా అంబేద్కర్ గారే 10 ఏళ్ల రిజర్వేషన్లు అడిగారు అనే ఫేక్ ప్రచారాల్ని నమ్మకండి. ఎవరైనా మీతో అంటే వాళ్ళకి ఈ వీడియోని చూపించి వాళ్ళకి గట్టిగా సమాధానం చెప్పండి. ఈ రిజర్వేషన్ల మీద నా అభిప్రాయం ఏంటంటే, సమాజంలో ఎప్పుడైతే కుల వివక్ష అంతమవుతుందో, ఎప్పుడైతే అందరికీ సమాన అవకాశాలు దక్కుతాయో అప్పుడు ఈ రిజర్వేషన్లు ఎవరికి అవసరం లేదు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే, నిజాలు 10 మందికి తెలియాలనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్లో ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై భీమ్, జై హింద్.